ఇతను వచ్చేసి నారాయణ కాలేజ్లో చదువుతున్నారు సెకండ్ ఇయర్. మాకు నైట్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికి స్టమక్ పెయిన్ ఉందనేసి. కాంప్లికేటెడ్ కేసు, కొద్దిగా ఇంటెస్టైన్లో చిన్నగా ప్రాబ్లం ఉంది అనేసి. హెల్త్ కూడా ఇప్పుడు ఓకే అయిపోయింది. గుడ్ జాబ్ సార్ది. మాకు వీఆర్ సో మచ్ ఆఫ్ ఇది హ్యాపీగా ఉన్నాం. సో వీఆర్ అహ్మద్ హాస్పిటల్ అనేది కొంచెం మాకు ఇప్పుడు నమ్మకం అనేది కుదిరింది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మధుకర్ రెడ్డి పట్లల్లా, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్, అమేధా హాస్పిటల్, పటాన్చెరు. ఈ అబ్బాయి పేరు వికాస్, 18 ఇయర్స్ ఏజ్. ఈ అబ్బాయి 4 days బ్యాక్ తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో మా హాస్పిటల్కి రావడం జరిగింది. సో ఎమర్జెన్సీలో ఇమ్మీడియట్గా ఎవాల్యుయేట్ చేసి లోపల జీర్ణాశయంలో ఒక రంధ్రం పడింది అని డయాగ్నోజ్ చేయడం జరిగింది. దాన్ని లాప్రోస్కోపీతోనే ఆ రంధ్రాన్ని రిపేర్ చేసి మొత్తం లోపల ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేయడం జరిగింది. సర్జరీ అయిన 4 రోజుల్లోనే స్టేబుల్ కండిషన్లో అబ్బాయిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇంకా అయితే ఇటువంటి సర్జరీలు పెద్ద కోత ద్వారా, అంటే అరౌండ్ ఒక 20 centimeter సైజ్ ఉండే ఇన్సిషన్ ద్వారా చేయడం జరుగుతుంది. కానీ అబ్బాయి ఏజ్ను దృష్టిలో పెట్టుకొని మేము లాప్రోస్కోపీ ద్వారానే ఇలాంటి కాంప్లికేటెడ్ సర్జరీ కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. సో ఇలాంటి ఎటువంటి ఎమర్జెన్సీ కాంప్లికేటెడ్ సర్జరీస్ అయినా వన్ స్టాప్ డెస్టినేషన్ అమేధా హాస్పిటల్, పటాన్చెరు. హాయ్ అండి. యాక్చువల్గా ఇతను మా బ్రదర్ ఇల్లా కొడుకు. యాక్చువల్గా నేనైతే ఉండేది బిహెచ్ఎల్లో, వీళ్ళ ఫాదర్ వాళ్ళు ఉండేది మామూలుగా మన కామారెడ్డిలో. ఇతను వచ్చేసి నారాయణ కాలేజ్లో చదువుతున్నారు సెకండ్ ఇయర్. మాకు నైట్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికి స్టమక్ పెయిన్ ఉందనేసి. సో వాళ్ళు కాలేజ్ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ అమేధా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. వెంటనే మేము వచ్చాము. వచ్చేసే లోపలనే మేము యాక్చువల్గా అన్ని హాస్పిటల్స్ చూసాం, కానీ వెంటనే వీళ్ళు ఆగకుండా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసేసి ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అనేది చూసుకొని సార్ తోటి, మధుకర్ రెడ్డి గారితో డిస్కస్ చేసి మేము వచ్చే లోపల ట్రీట్మెంట్ చేశారు. దానికి మేము కూడా కొంచెం మంచిగానే హ్యాపీగా ఫీల్ అయ్యాము. దాని తర్వాత మేడం గారితో టోటల్గా డిస్కషన్ చేశాను ఏంటి ప్రాబ్లం అనేది. అయితే చెప్పారు ఇలా కాంప్లికేటెడ్ కేసు, కొద్దిగా ఇంటెస్టైన్లో చిన్నగా ప్రాబ్లం ఉంది అనేసి. ఇంకా దాంతో సార్ తోటి ఇంకా కూర్చొని మాట్లాడితే సార్ ఇలా మాకు ఓపెన్గా చెప్పారు. మేము ఒక 1-2-3 times ఆలోచించుకున్నాం, కానీ ఇంకా బెటర్గా సార్ చెప్పింది ఫాలో చేసుకున్నాము. ఈ లాప్రోస్కోపిక్ సర్జన్ చాలా ఫేమస్ సార్ మధుకర్ రెడ్డి గారు అని చెప్పేసి ఇంకా ఆయన త్రూ మేము వెళ్ళాము. మాకు కూడా ఇక్కడ మంచిగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అబ్బాయికి ఎప్పుడో అంటే టైంకి ట్రీట్మెంట్ ఇచ్చారు. వీళ్ళ నర్సెస్ కానీ వచ్చి సార్ చెప్పినట్టు వాళ్ళు అలా ఫాలో అయ్యారు. మేము కూడా ఏంటంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాము సార్ తోటి. సార్ కూడా అంత ఫ్రీగా వచ్చి చూడడం, మాట్లాడడం అనేది మామూలుగా అయితే కామన్గా ఎక్కడ జరగదు, కానీ ఈ అమేధా హాస్పిటల్ అయితే మేము ఫస్ట్ టైం తీసుకొచ్చినందుకు మాకు సర్జరీ కూడా చాలా మంచిగా జరిగింది. దీంట్లో ఉన్న అందరూ సిస్టర్స్ కానీ హౌస్ కీపింగ్ వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు. డాక్టర్ గారు కూడా చాలా సపోర్ట్ చేసి ఆ లాప్రోస్కోపిక్ ట్రీట్మెంట్తో అబ్బాయిని ఒక 4 daysలో, విదిన్ 4 daysలో మంచిగా చేశారు. విదిన్ 24 hoursలో యాక్చువల్గా సాటర్డే నైట్ చేసే నైట్ 10 o'clock వచ్చాడు అతనికి హాస్పిటల్కి. సండే లోపల సార్ సర్జరీ చేసేసారు. ఇంకా ఓకే, మంచిగా రన్నింగ్ అవుతుంది. అతని హెల్త్ కూడా ఇప్పుడు ఓకే అయిపోయింది. ఇట్స్ ఏ గుడ్ జాబ్ సార్ది. సో మాకు వీఆర్ సో మచ్ ఆఫ్ ఇది హ్యాపీగా ఉన్నాం. ఇతను మా అబ్బాయి సేఫ్గా ఉన్నాడు కాబట్టి. సో వీఆర్ అహ్మద్ హాస్పిటల్ అనేది కొంచెం మాకు ఇప్పుడు నమ్మకం అనేది కుదిరింది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ అండి ఫర్ అహ్మద్ హాస్పిటల్ అండ్ మధుకర్ రెడ్డి గారికి. Thank you so much for being a good treatment for all Ameya hospitals.